జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 ఫిబ్రవరి మాసంలో తులారాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ తులారాశి వారికి 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, మిగతా గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ఈ రకంగా 40% సుఫలితాలు పొందడానికి ఈ తులారాశి వారికి ఎంతగానో అవకాశం కనిపిస్తుంది. 2025 ఫిబ్రవరి మాసంలో తులారాశి వారికి ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు ఈ ఫిబ్రవరి నెలంతా కూడా భాగ్యభావమైనటువంటి మిథున రాశిలో సంచారం కొనసాగించడం వల్ల భూముల నుంచి లాభాలు అందుకుంటారు, వాహనాల నుంచి పూర్తిగా లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి ఎక్కువ సుఫలితాలు రావడానికి, అలాగే లాభదాయక ప్రయాణాలు చేయడానికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది. భాగ్య వ్యయాధిపతి అయినటువంటి బుధుడు ఫిబ్రవరి నెల 11 వరకు కూడా చతుర్థ భావంలో మకర రాశిలో సంచారం కొనసాగించడం వల్ల బ్యాంకు లావాదేవీలు కానీ, ఆదాయానికి సంబంధించిన విషయాలు కానీ, ఆర్థిక విషయాలు కానీ, రుణ సదుపాయాలు కానీ మీకు అనుకూలంగా ఉంటాయి. అలాగే వ్యాపార విస్తరణకు కానీ, నూతన వ్యాపారం ప్రారంభించడానికి అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబం కోసం మీరు నూతన వస్తువులు కొనుగోలు చేసి సంతోషించే పరిస్థితి కనిపిస్తుంది. వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు అందుకోగలుగుతారు. ఇక షష్టమ భావంలో మీనరాశిలో రాహు సంచారం కొనసాగుతోంది. 2025 ఫిబ్రవరి మాసంలో ఈ తులారాశి వారికి 6వ భావంలో, షష్టమ భావంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. విదేశీ సంబంధించిన వ్యాపారాలు అనగా ఎగుమతి దిగుమతులు కానీ అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. కొన్ని కోర్టు వ్యవహారాలు సైతం మీకు అనుకూలంగా ఉంటాయి. అలాగే పోటీ ప్రపంచంలో మీరు మంచి విజయాలు సాధించుకోగలుగుతారు. ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలంతా కూడా సద్వినియోగమై విజయాన్ని, లాభాలని అందుకోగలుగుతారు. మరి ఈ కుజుడు, బుధుడు, రాహువు తులారాశి వారికి ఫిబ్రవరి మాసంలో పూర్తిగా 100% సుఫలితాలని అందిస్తున్నప్పటికీ మిగతా గ్రహాలు కాస్త ప్రతికూలంగా ఉన్నాయి. వాటికి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఎంతగానో కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా లాభాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు పూర్తిగా చతుర్థ భావమైనటువంటి మకర రాశిలోను, పంచమ భావమైనటువంటి కుంభరాశిలో సంచారం కొనసాగించడం వల్ల అధికారులతో మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. కుటుంబంలో కానీ లేకపోతే సంతానం వల్ల కానీ కాస్త ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ప్రభుత్వం నుంచి కొన్ని కార్యక్రమాలు వాయిదా పడతాయి. తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగులకు అధికారులతో మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురువు అష్టమ భావంలో వృషభ రాశిలో సంచరిస్తున్నాడు కనుక జన సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. కొంతమంది మంచి వ్యక్తులు మీకు సహకరించరు. ఈ రకంగా మీరు మీకంటే చిన్నవారితో కూడా మీరు కొన్ని సమస్యలు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. పోటీ ప్రపంచంలో వెనకడుగు పడుతుంది. అనగా మీరు అనుకున్నంత ఫలితాలను పొందలేకపోతారు. విద్యారంగంలో పనిచేసే వారికి పూర్తిగా ప్రతికూల ఫలితాలు ఉన్నాయి. విద్యార్థులకు ఊహించిన ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు కనుక, అది కూడా రాహుతో కలిసి సంచరిస్తున్నాడు కనుక కొంతమంది దురాశ పరులతో మీరు మనస్పర్ధలు కొని తెచ్చుకోగలుగుతారు. ముఖ్యంగా స్త్రీలతో మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలు వచ్చి తద్వారా వారితో శత్రుత్వాలు రావడానికి, వారి ద్వారా నిందలు పడడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు పంచమ భావంలో కుంభరాశిలో సంచరిస్తున్నాడు కనుక కొన్ని మీ ఆలోచనలు కలిసి రావు. అలాగే సంతానంతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది. మీ కింద పనిచేసే పని వారితో కూడా అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక వ్యయభావంలో కన్యారాశిలో ఎప్పటి నుంచో కేతు సంచారం కొనసాగుతోంది. ఈ కేతువు ఈ ఫిబ్రవరి మాసంలో కూడా కన్యారాశిలోనే సంచరించడం వల్ల దైవ దర్శనాలకు కానీ, తీర్థయాత్రలకు కానీ మీరు వెళ్ళేటువంటి క్రమంలో కాస్త శ్రమను, కాస్త అధికంగా వ్యయాన్ని మీరు పొందాల్సిన వాతావరణం కనిపిస్తుంది. కొన్ని విషయాల్లో మీరు భౌతిక విషయాల్లో నిరాశను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఈ రకంగా కొన్ని ఆటంకాలని, కొన్ని నిరాశను, మీరు శ్రమను పొందాల్సిన వాతావరణం ఈ వ్యయ కేతువు వల్ల మీకు ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి 2025 ఫిబ్రవరి మాసంలో తులారాశి వారు తప్పనిసరిగా వ్యయంలో ఉన్నటువంటి కేతు దోషం నుంచి బయటపడడానికి మీరు నిత్యం గణపతి ఆరాధన చేయండి, గణేశాష్టకం చదువుకోండి. అలాగే పంచమ శని దోషం నుంచి బయటపడడానికి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామికి శనివారం రోజున అక్కడ అందుబాటులో ఉన్నటువంటి సింధూర పూజ కానీ, తమలపాకుల పూజ కానీ నిర్వర్తించండి. అలాగే షష్టమ శుక్రదోషం నుంచి బయటపడడానికి మహాలక్ష్మీదేవికి నిత్యం అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి నమస్కరించుకోండి, కనకదార స్తోత్రం చదువుకోండి. అలాగే అష్టమ గురుదోషం నుంచి బయటపడడానికి దత్తాత్రేయ స్వామివారిని దర్శించి స్వామివారికి అక్కడ అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాన్ని నిర్వర్తించి శనగల నైవేద్యంగా సమర్పణ చేయండి, గురుచరిత్ర పారాయణం చేయండి. అలాగే చతుర్థ పంచమ భావాల్లో ఉన్నటువంటి రవిదోషం నుంచి బయటపడడానికి నిత్యం సూర్యాష్టకం చదువుకోండి. ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసే సూర్య భగవాన్ని నమస్కరించుకోండి. మరి 2025 ఫిబ్రవరి మాసంలో సుప్రభాతం ఛానల్ పేర్చుకున్నటువంటి తులారాశి వారు
చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.